హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం రండి. అవకాశం అనేది సార్ ఏ విధంగా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అని చెప్పేసి కాకుండా వచ్చిన అవకాశాన్ని సార్ ఎవరైతే కరెక్ట్ పొజిషన్లో దాన్ని గమనించి దానికి కనుక అడాప్ట్ అయ్యి ఎవరైతే వర్క్ చేసుకోగలుగుతారో వాళ్ళు మట్టుకే సక్సెస్ కాగలుగుతారు సార్. మరి సార్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సార్ ఇది ఒక అవకాశం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మరి అవకాశం చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉన్నది. మరి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో సార్, మనకు ఈ మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్, మరి ఇప్పుడు మనకు 2005వ సంవత్సరం లోపల వచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా మనము అనుకొని ముందుకెళ్తున్నాం సార్. మరి ముందుకెళ్ళటమే కాకుండా చాలా మంది కూడా సార్, అంటే చాలా మంది కూడా వందలు, వేలు, లక్షల రూపాయలు కూడా సంపాదించుకుంటూ వాళ్ళ జీవితానికి సరిపడేటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారు, తీసుకున్నారు కూడా, తీసుకోబోతున్నారు కూడా సార్. మరి ఇలాంటి ఆర్థికపరమైనటువంటి స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మనకి మెడ్జిల్లా అనేటువంటి అవకాశం అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ రావడం జరిగింది. మరి వాస్తవానికి తీసుకున్నట్లయితే అసలు మెడ్జిల్లా అంటే ఏంది, మరి ఇందులోపల మనం చేయవలసినటువంటి పని ఏంది, మరి మనం ఏం చేస్తే మనము ఇక్కడ మనం డబ్బు సంపాదించుకోవచ్చు. మరి వాస్తవానికి సార్ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సార్ ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి పనిని చేస్తూ సార్ ఇక్కడ కావాల్సిందల్లా సార్ డబ్బు. మరి ఆ డబ్బును సార్ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి సార్ ఇక్కడ ఎవరిని కూడా తప్పుబట్టడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు నచ్చినటువంటి పని చేసుకుంటూ డబ్బు అనేది సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ డబ్బు అనేది సార్ సంపాదించుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో సార్ ఇక్కడ మరి ప్రతిరోజు తనకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో సార్ ఇక్కడ అది 8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, 15 గంటలు కావచ్చు. మరి ఈ విధంగా సార్ తనకున్నటువంటి సమయాన్ని అక్కడ వెచ్చించి పని చేయడం వల్ల తనకు సార్ ఆ టైంకి సంబంధించినటువంటి ఆదాయాన్ని అనేది తను తీసుకోగలుగుతుండు. మరి ఈ విధమైనటువంటి పద్ధతి ద్వారా సార్ మనము ఎన్ని రోజులైతే చేయగలుగుతామో అన్ని రోజుల మట్టుకే సార్ మనకి ఇక్కడ ఆదాయం అనేది మనం తీసుకోగలుగుతున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరి వన్స్ ఒకవేళ సార్ మనము పని చేయలేనటువంటి పరిస్థితి ఒకవేళ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మట్టుకు అలాంటప్పుడు సార్ మనం పని చేయడం అనేది మానేసినట్లయితే డబ్బులు అనేటివి రావటం అనేటివి సార్ మానేస్తాయి. మరి అలాంటప్పుడు సార్ ఇక్కడ మనకు డబ్బు లేకపోతే సార్ మన జీవితం అనేది ముందుకు సాగేటువంటి అవకాశం అనేది లేదు సార్. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల డబ్బున్న వ్యక్తికే ఏదన్నా చేయగలిగేటువంటి అవకాశం అనేది ఉన్నది. మరి సుంటి పరిస్థితి లోపల సార్ ఇక్కడికి వచ్చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం లోపల చూసుకున్నట్లయితే అంటే ఒక ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉంది సార్, అదే మనకు ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీ సార్. మరి దాన్నే సార్ మనం MLM, మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అని అంటున్నాం సార్. మరి మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ అంటే ఏంది అసలు వాస్తవంగా? మరి ఈ మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ ద్వారా వాస్తవానికి సార్ మనకు కావాల్సినటువంటి డబ్బును మనము సంపాదించుకునేటువంటి అవకాశం ఉందా అని అంటే సార్ పుష్కలంగా ఉంది సార్ ఇక్కడ. ఎందుకనంటే మనము ఇక్కడ సార్ ఇక్కడ మనము చేయడమే కాకుండా మనకు తెలిసి తెలియకుండా సార్ మన ద్వారా కూడా మనం రిక్రూట్మెంట్ చేసేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పని వలన కూడా సార్ ఇక్కడ మనకు అదనంగా సార్ ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకునేటువంటి అవకాశం అనేది ఉంది సార్ ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ లోపల. మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్ నెట్వర్క్ మార్కెటింగ్ కి చాలా రకాలైనటువంటి తేడాలు అనేవి ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చేసి సార్ మన మెడ్జిల్లా అనేది కంప్లీట్ గా సార్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కాకుండా మనది కంప్లీట్ గా సార్ నెట్వర్క్ మార్కెటింగ్ సార్ ఇది. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మొట్టమొదటిసారిగా మనం మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్ మరి ఒక మంచి ప్రోడక్ట్ ను మనకు లాంచ్ చేయడం జరిగింది. అదే సార్ ఇక్కడ ప్రతి వ్యక్తి అంటే బ్రతికున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సార్ ఇక్కడ ఏదో ఒక టైం లోపల చిన్న పెద్ద అనేటి లేకుండా సార్ ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో ఒక రకంగా రావటం అనేది జరుగుతుంది. మరి అలాంటి సమస్యలు సార్ మనకు సంభవించినప్పుడు మనం మొదటిగా సంప్రదించేది మనకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్ని. మరి ఆ డాక్టర్ సలహా మేరకు మనం ఏం చేస్తాం సార్, అక్కడ తనకు చూపించిన తర్వాత తను రాసిచ్చినటువంటి మందుల చీటి ఏదైతే ఉంటుందో సార్ దాన్ని తీసుకెళ్ళి మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ షాప్కి వెళ్ళి
మనం మందులను కొనుక్కొని వాడుకోవడం వల్ల మనం తిరిగి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతున్నాం. మరి ఈ విధంగా సార్ మనము మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకళ్ళు, ఇద్దరు ఆ విధంగా ఎంతమంది ఉన్నా గానీ వాళ్ళకొచ్చినటువంటి సమస్యలను ఇదే విధంగా సార్ మనం పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ఒక్కసారి గాకుండా సార్ ఇది ఎన్నో సార్లు రిపీట్ అయితుంది. మరి ఈ విధంగా రిపీట్ అయిన ప్రతిసారి కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ షాప్‌లోకెళ్ళి మనం మెడిసిన్స్ కొనుక్కొని వాడుకుంటున్నాం సార్. మనము ఆరోగ్యాన్ని పొందుతున్నాం. మరి ఈ విధంగా చేయడం వల్ల అక్కడున్నటువంటి వ్యవస్థ అంటే అందులో కొన్ని డాక్టర్సే గాని, లేకపోతే మెడికల్ ఇండస్ట్రీ గాని, అక్కడున్నటువంటి మెడికల్ షాప్ ఓనరే గాని ఎంతో కొంత లాభాన్ని పొందుతుండు తప్పితే గాని, ఇక్కడున్నటువంటి మనకు మట్టుకు ఎలాంటి బెనిఫిట్స్ అనేటివి తీసుకోలేకపోతున్నాం. మరి దీన్ని బేస్ చేసుకొనే మనకి మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్ ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా సార్ ఇక్కడ మినిమమ్ 30-70% వరకు డైరెక్ట్‌గా సార్ వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో ఇస్తూ, తిరిగి అదనంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనకు తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడికొచ్చేసరికి మన మెడ్జిల్లా లోపట మనం యాస్ ఎ కస్టమర్‌గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మనకు కంపెనీ రమ్మని చెప్తుంది సార్. మరి వన్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌గా రమ్మని చెప్తుంది అనంటే సార్ ఇక్కడ మనకి ఒక సభ్యునిగా వస్తున్నాం అనంటే సార్ ఇక్కడ ఒక పార్ట్నర్‌షిప్ అనేది సార్ మనం తీసుకుంటున్నాం సార్ ఇక్కడ. ఈ మెడ్జిల్లా లోపట. అంటే ఇక్కడ మన కంపెనీ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మెడ్జిల్లా అనే ఫర్మ్ పేరు మీద రాబోయేటువంటి టైం లోపట అంటే సార్ ప్రెజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి 5,000 మెడికల్ షాప్స్ పెడుతున్నాం సార్ మరి. మరి 5,000 మెడికల్ షాప్స్ పెడుతున్నాం అనంటే ఈ 5,000 మెడికల్ షాప్స్ లోపల కూడా మనము కూడా సార్ అక్కడ పెట్టుబడిదారునిగా మనం ఉండాలనంటే కస్టమర్‌గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా రమ్మని చెప్తుంది. మరి డిస్ట్రిబ్యూటర్‌గా సార్ మనం ఈ కంపెనీకి పరిచయం కావాలంటే ఒక్కసారి ఇక్కడ లైఫ్ టైమ్ లోపల సార్ ఇక్కడ ఒకవేళ మన అందుబాటులో గనుక మనకు వీలు అయితే సార్ ఇక్కడ ఒక $30 గాని లేదు అనుకుంటే సార్ ఐఎన్ఆర్ తీసుకుంటే మన ఇండియన్ కరెన్సీ లోపల $2,700 కంపెనీకి గనుక వన్స్ ఒక్కసారి పే చేసినట్లయితే మనకు ఆన్‌లైన్ లోపల మనకి మెడ్జిల్లా అనేది ఏదైతే ఉందో సార్ అందులోపల మనకొక ఐడెంటిఫికేషన్ నంబర్ సార్. దాన్ని సార్ మనం ఐడీ నంబర్ అనేది మనకు డెలివరీ కావడం జరుగుతది. మరి ఈ విధంగా ఐడీ నంబర్ డెలివరీ ఏదైతే ఉందో సార్, ఆ విధంగా డెలివరీ అయినటువంటి ఐడీ నంబర్ మీద మనం ఇచ్చినటువంటి $2,700 డిపాజిట్ అయి ఉంటాయి సార్ అందులోపల. మరి ఈ విధంగా డిపాజిట్ అయినటువంటి $2,700 ఏవైతే ఉన్నాయో మనకు రాబోయేటువంటి టైం లోపల అది రేపు, ఎల్లుండి, నెలకు, 2 నెలలకు, సంవత్సరం కాకుండా ఎప్పుడైనా కానీ సార్ మనకొచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎప్పుడైతే వస్తాయో, ఆ విధంగా వచ్చినటువంటి సమస్యలకు మనము మెడికల్ షాప్‌లోకెళ్ళి సార్ ఇక్కడ మెడిసిన్స్ తీసుకుంటున్నాం గదా! మరి ఇక్కడ ఆల్రెడీ మన మెడ్జిల్ లోపల మనకిచ్చినటువంటి $2,700 ఏవైతే మన ఐడీ నంబర్ మీద డిపాజిట్ అయినాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని సార్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెడిసిన్‌ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా సరే ఆల్రెడీ మన డబ్బులున్నాయి కాబట్టి వాటినే మనం ఉపయోగించుకొని $2,700 అయిపోయేంత వరకి మనకు కావాల్సినటువంటి మెడిసిన్‌ని సార్ మనం అంటే మనం వాడుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా వాడుకోవడం వల్ల సార్ ఇక్కడ ఏమైతుందనంటే మనకు కంపెనీలో ఉన్నటువంటి మన డబ్బుల్ని సార్ తిరిగి మనము కంప్లీట్‌గా వాడుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ కంపెనీకి మనం డబ్బులు ఇచ్చడం అనేది లేదు. కంపెనీకి కూడా మనకు ఇక్కడ ఎలాంటి లయబిలిటీ లేకుండా మనకు ప్రొడక్ట్ అనేది సార్ లైఫ్ టైమ్ డ్రగ్గు మనం ఎప్పుడైనా మనం వాడుకునేటువంటి అవకాశం కంపెనీ అనేది కలగజేసింది. మరి ఇక్కడికొచ్చేసరికి మనము మరి ముందుగా మనం కంపెనీకి మరి $2,700 మరి ఎందుకు ఇవ్వాలా మరి? మరి వాస్తవానికి తీసుకున్నట్లయితే ఎవరికైనా సరే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య మనకు తలెత్తినప్పుడు మనకు కావాల్సినటువంటి మెడిసిన్ సార్ ఇక్కడ $100, $50 ఎన్నో కొన్నిసార్లు మనము అక్కడ ఇచ్చేసి మనం తీసుకొచ్చుకుంటున్నాం. మరి ముందుగా $2,700 ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ కంపెనీకి సంబంధించి ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ. మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మనకక్కడ ఎలాంటి బెనిఫిట్ ఎత్తలేదు కాబట్టి ఇక్కడ కంపెనీకి మనం $2,700 ముందుగా పేమెంట్ చేసినట్లయితే మనకొక అవకాశం అనేది ఇస్తుంది సార్ ఇక్కడ కంపెనీ. మరి అవకాశం ఏదైతే ఉందో సార్ ఇక్కడ మరి అదే అవకాశం ద్వారా మనకొక 7 రకాలైనటువంటి బెనిఫిట్స్‌ని సార్ మనకిక్కడ కంపెనీ ఇస్తుంది. మరి అందులోపల చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ మొదటిదొచ్చేసి ఇక్కడ బూస్టర్ బోనస్ అని, రెండవదొచ్చేసి స్పాన్సర్ బోనస్ అని, మూడవదొచ్చేసరికి ఇక్కడ మ్యాచింగ్ బోనసు, స్పాన్సర్ మ్యాచింగ్ బోనసు, ర్యాంక్ బోనసు, బొనాంజా బోనసు, రీపర్చేసింగ్ బోనస్ సార్.
అంటే జస్ట్ ఇక్కడ ఏందంటే సార్ ఇక్కడ మనము తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్ ఏవైతున్నాయో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ సార్ ఇక్కడ. అంటే ఇక్కడ మెడికల్ షాప్‌ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది మనకు ఉంది. మరి అందులోపల సార్ మనం మొదటిది ఏదైతుందో సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని సార్ ఇక్కడ మనము స్పాన్సర్ బోనస్ అంటున్నాం సార్. మరి ఏ విధంగా అయితే సార్ కంపెనీకి మనం ఒక కస్టమర్‌గా కాకుండా ఒక మనము ఇక్కడికొచ్చేసి ఒక డిస్ట్రిబ్యూటర్‌గా సార్ మనం వస్తున్నాం. మరి డిస్ట్రిబ్యూటర్‌గా అంటే సార్ ఇక్కడ ఏం చేస్తున్నాం సార్, మనము ముందుగా రూ. 2,700 కంపెనీకి పే చేస్తున్నాం. పే చేయడం వల్ల మనకు ఐడీ నంబర్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా సార్ మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం తీసుకొని వాడుకుంటున్నాం. మరి ఇక్కడ ఎలాంటి లయబిలిటీ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇక్కడ మనకు సంబంధించినటువంటి నియర్ అండ్ డియర్ గాని, మనకు బెస్ట్ ఫ్రెండ్స్ గాని, మన ఎవ్వరైనా సరే మనకు కావాల్సినటువంటి వ్యక్తులకు మరి ఇక్కడ మనం కూడా సార్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మరి ఇక్కడ అవకాశం అనేది బాగుంది. ఇక్కడ డిస్కౌంట్ అనేది ఎక్కువొస్తుంది అని చెప్పేసి, మరి మనకు సంబంధించినటువంటి వ్యక్తుల లోపల ఏ ఒక్క వ్యక్తినైనా గాని సార్ ఇక్కడ మీ తరపున అంటే మీకున్నటువంటి ఐడీ నంబర్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మీ ఐడీ నంబర్ పైన మీరొక వ్యక్తిని సార్ ఇక్కడ కంపెనీకి మీరు కూడా ఒక సభ్యునిగా చేర్పించడం సార్ ఇక్కడ. దీన్నే సార్ ఇక్కడ మనం కంప్లీట్‌గా మనం ఇక్కడికొచ్చేసి దీన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటున్నాం. ఇది కంప్లీట్‌గా సార్ ఇది బైనరీ ప్లాను. మరి ఇక్కడికొచ్చేసి సార్ మీ ద్వారా ఎప్పుడైతే సార్ ఒక వ్యక్తిని మీరిక్కడ కంపెనీకి మీరిక్కడ రిజిస్ట్రేషన్ చేయించబడుతుందో మీ ఐడీ నంబర్ పైన, మరి తనిచ్చినటువంటి అమౌంట్ పైన 5% ఇన్‌కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడికొచ్చేసి $1.5 గాని, లేకపోతే సార్ ఇక్కడ రూ. 135 గాని మనకి ఇమ్మీడియేట్‌గా మనకున్నటువంటి వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతుంది. అంటే చూడండి సార్ ఇక్కడికొచ్చేసి ఇలాంటి పనులను సార్ బయట మార్కెట్‌లో మనం ఎన్నో రకాలైనటువంటి పనులు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనం చెప్తున్నాం. పలానా వస్తువు నచ్చినా ఏదైనా గాని సార్ మనకు నచ్చిందని 10 మందికి చెప్తున్నాం. అక్కడ ఎలాంటి బెనిఫిట్ అనేది అస్తలేదు. జస్ట్ అదే పనిని మనం ఇక్కడ చేయడం వల్ల మనకిక్కడ 5% బోనస్ అనేది సార్ ఇక్కడ కమిషన్ అనేది మనకు జనరేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా సార్ మీరొచ్చేసి మీకున్నటువంటి పరిచయాల లోపట ఒకళ్ళు, ఇద్దరు, 5, 10 మంది కాకుండా ఎంతమందినైనా సరే ఇక్కడ మీరు ఈ విధంగా రిక్రూట్‌మెంట్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళ పే చేసినటువంటి పేమెంట్ మీద మీకొచ్చేసి సార్ 5% అంటే $1.5 గాని, లేదంటే సార్ ఇక్కడ ఇండియన్ కరెన్సీ లోపల రూ. 135 ఇమ్మీడియేట్‌గా సార్ అదే టైం లోపల మీ వాలెట్‌కి యాడ్ కావడం అనేది జరుగుతుంది సార్. అంటే ఇక్కడ ఇది ఈ ఏదైతే బోనస్ ఉంది సార్ దాన్ని ఇక్కడ మనం స్పాన్సర్ బోనస్‌గా సార్. అంటే మీరు కంపెనీకి మీరు ప్రమోట్ చేస్తుర్రు కాబట్టి దీన్ని మనం స్పాన్సర్ బోనస్‌గా మనం తీసుకుంటున్నాం. కంపెనీ అనేది పే చేస్తుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మనం సార్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనది సార్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కాదు. మరి ఇక్కడికొచ్చేసి మనది కంప్లీట్‌గా నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాన్ కాబట్టి మన కంపెనీ సార్ ఇక్కడ రెండవ అంటే బెనిఫిట్ కింద మనకి మ్యాచింగ్ బోనస్ అనేది ఇస్తుంది సార్. మరి ఈ మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో సార్ మన కంపెనీ టోటల్‌గా ఇది బైనరీ కాన్సెప్ట్ సార్ ఇది. ఓన్లీ మీ ద్వారా వచ్చేటువంటి రిక్రూట్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అది మీకు టోటల్‌గా 2 వింగ్స్ ఉంటాయి సార్. ఒకటికొచ్చేసి ఒకటి లెఫ్ట్ వింగ్, ఒకటి రైట్ వింగ్ సార్. అంటే మీ ద్వారా వచ్చేటువంటి ఫస్ట్ పర్సన్ లెఫ్ట్ వింగ్ అనుకోని, రెండో పర్సన్ రైట్ వింగ్ అనుకున్నా గాని, మరి ఈ విధంగా వచ్చేసరికి ఇక్కడ మనకు రెండవ ఇన్‌కమ్ కింద సార్ ఇక్కడ మ్యాచింగ్ బోనస్ అనేది ఏ విధంగా ఇస్తానంటే, మీ ద్వారా మీ డేట్ ఆఫ్ జాయినింగ్‌తో సంబంధం లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎన్ని రోజులకైనా సార్ మీ ద్వారా ఒక్కసారి ఏ రోజుకైనా గాని ఒక ఇద్దరు వ్యక్తులు సార్ మీరు ఎప్పుడైతే ప్రమోట్ చేయగలిగినరో ఆ వ్యక్తులు సార్ ఎప్పుడైనా గాని అంటే ఈ రోజు కంప్లీట్ అయిపోతే మరుసటి రోజు అదొక జత కింద పరిగణించబడి మీకు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పేమెంట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సార్ 2,700 మీద మీకు 10% సార్. అంటే ఇక్కడికొచ్చేసి మీకు 10% అంటే సార్ ఇక్కడ $1.5 సార్ ఇక్కడ. $1.5 అంటే సార్ ఇక్కడ మనకు రూ. 270 అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతది. మరి ఈ విధంగా సార్ మనకు మ్యాచింగ్ బోనస్ అది ఏ విధంగా ఉందో సార్ ఇక్కడ మీ ద్వారా వచ్చినటువంటి రెఫరల్సే గాని, మరి తిరిగి వాళ్ళు చేసేటువంటి రెఫరల్స్ సార్ ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా సార్. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అంటే రెఫరల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద సార్ ఇక్కడ మీకు 10% సార్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఈ రోజు వచ్చినటువంటి వ్యాపారం మీద రేపటి రోజు అవి ఎన్ని జతలైతాయో మరుసటి రోజు సార్ ప్రతి ఒక్క జతకి 10% కింద మీకు మరుసటి రోజు మీ వాలెట్‌కి ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఎన్ని రోజుల వరకు ఇవ్వగలుగుతుందంటే సార్ ఏ విధంగా ఇవ్వగలుగుతుందనంటే
మీ ద్వారా గాని, మీ కమ్యూనిటీ ద్వారా గాని ఎప్పుడైతే సార్ ఒకటో జత నుంచి 250 జతల వరకి సార్ ఎప్పుడైతే మనకు కంప్లీట్ అయితున్నాయో సార్ ఇక్కడ 250 జత వరకి 10% సార్ ఇక్కడ. అంటే $3 చొప్పున అంటే సార్ ఇక్కడ మనకు $275 చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే సార్ ఇక్కడ మీ ద్వారా గాని, మీ కమ్యూనిటీ ద్వారా గాని ఎప్పుడైతే 250 జతలు గనుక ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి 251 జత ఎప్పుడైతే అయితాయో సార్ అక్కడ మీకప్పుడు సార్ పర్సెంటేజ్ పెంచి అంటే ఇంకొక 5% పెంచి మీకు 15% సార్ అక్కడ. అంటే $4.5 అంటే $405 ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడికొచ్చేసి ప్రతి జతకి 405 ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అది కూడా ఎప్పటి వరకు ఇవ్వగలుగుతుంది అంటే సార్ ఇక్కడ టోటల్‌గా మీరు ఎప్పుడైతే సార్ మీ ద్వారా మీ కమ్యూనిటీ ద్వారా లెఫ్ట్ వింగ్ లోపల ఒక 2050 మంది, ఇటు సార్ 2050 అంటే 2000 ఒక 50 మంది సార్ అక్కడ. అంటే కాగానే సార్ 500 కాగానే 2500 సార్. సారీ 2500 కాగానే మీకు ఇది సార్ ఇక్కడికి వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతి జతకు కూడా 20% కింద సార్. అంటే మీకు $6 సార్. అంటే మన ఇండియన్ కరెన్సీ లోపల $540 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు డబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఇంతవరకు సార్ చాలా కంపెనీలు అనేది మనం మార్కెటింగ్ లోపల రావడం జరిగింది. అందులోపల చూసుకున్నట్టయితే అది ఎన్ని రోజులైనా అన్లిమిటెడ్ ఇన్కమ్ డెప్త్ సార్ ఇక్కడ. ఎప్పుడైతే ఏదో ఒక ఇన్కమ్ అనేది మెన్షన్ చేసిరో అదే ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేసింది సార్ ఇక్కడ డిఫరెంట్ గా డెప్త్ లోపలికి వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ ఇన్కమ్ అనేది డబుల్ అనేది అవుతుంది. కాబట్టి ప్రతి సీనియర్ కూడా ఏమవుతుందంటే సార్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లోపల పోయి వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి ప్రతి వ్యక్తికి అనేది సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సర్వీస్ అందడం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా సార్ ఇక్కడ ఆర్థికంగా డెవలప్ కావడం అనేది జరుగుతుంది సార్. ఈ విధంగా సార్ మనకు మన కంపెనీ ద్వారా మనకు మ్యాచింగ్ బోనస్ అనేది సార్ ఈ రోజు జరిగినటువంటి వ్యాపారం మీద మరుసటి రోజు సార్ మీకు ఇమీడియట్ గా మీ వ్యాలెట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడికి వచ్చేసి ఇంతవరకు సార్ ఇక్కడ ఏ కంపెనీ కూడా ఇవ్వనటువంటి ఆదాయాన్ని మన మెడ్జిల్లా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మరి దాన్నే సార్ ఇక్కడ మనం బూస్టర్ బోనస్ అని అంటున్నాం సార్. మరి బూస్టర్ బోనస్ అనేది ఎందుకు ఇస్తుంది అని అంటే సార్ ఇది ప్రతి కంపెనీ సార్ ఇక్కడ ఏ సిస్టమ్ అయినా సార్ ఇక్కడ డెవలప్ కావాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక అవకాశంగా సార్ ఇంకా ఉత్సాహాన్ని పెంచుతూ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నటువంటి మన కంపెనీ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మనకి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది సార్. మరి ఇది ఎందుకు ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అంటే సార్ ఇక్కడ మీ ద్వారా సార్ మీరు ఏ విధంగా అయితే సార్ ఇక్కడ కంపెనీకి మీరు పరిచయం అయినరో మీ ద్వారా కూడా సార్ ఇక్కడ రేపటి రోజు డైరెక్ట్ రెఫరెన్స్ కింద సార్ మీరు ఇచ్చేటువంటి ప్రతి ఇద్దరికి చొప్పున అంటే ప్రతి ఇద్దరికి అంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి 2 రెఫరల్స్ కి $1.5 చొప్పున సార్ ఇక్కడ మనకు ఇంతకు ముందు చెప్పినట్టు సార్ ఇక్కడ ఒక్కసారి కాకుండా ఇక్కడ 120 టైమ్స్ అనేది సార్ మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది సార్. మరి ఇక్కడికి వచ్చేసి 120 టైమ్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే సార్ ఇక్కడ జస్ట్ ఒక ఇద్దరిని రెఫర్ చేయడం వల్ల మనకు $180 సార్. అంటే మన ఇండియన్ కరెన్సీలో తీసుకున్నట్టయితే $16,200 ఇస్తుంది సార్ ఇక్కడ. మరి ఈ విధంగా సార్ కంపెనీ అనేది మనకు ఎందుకు ఇస్తుందంటే సార్ ఇక్కడ కంపెనీది ప్రమోషన్ ప్రోగ్రామ్ సార్ ఇది కంపెనీ స్టార్ట్ అయినటువంటి మొదటి సంవత్సరం. కాబట్టి ఈ మొదటి సంవత్సరం లోపల ఎవరైతే ఎన్నిసారి ఇక్కడ బూస్టర్ బోనస్ కు ఎలిజిబుల్ అయినరో వాళ్ళకి కంప్లీట్ గా 120 సార్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ద్వారా వచ్చేటువంటి ప్రతి 2 డైరెక్ట్ కు అంటే ప్రతి 2 రెఫరల్స్ కి 1.5 ఈ విధంగా ఈ మనకు 120 టైమ్స్ సార్ ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఒకవేళ ఇద్దరు కాకుండా సార్ ఒకవేళ 4 ఇచ్చినట్లయితే అదనంగా సార్ ఇక్కడ 1.5 అంటే మనకి ఇక్కడ $3 ఇవ్వడం జరుగుతుంది. మరొక ఇద్దరికి ఇచ్చినట్లయితే $4.5, మరొక ఇద్దరు ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చేసి $6, మరొక ఇద్దరు ఇచ్చినట్లయితే $7.5. ఈ విధంగా సార్ మీరు ఇచ్చేటువంటి ప్రతి 2 రెఫరల్స్ కి $1.5 అనేది మీ వ్యాలెట్ కి 120 వీక్స్ అనేది సార్ యాడ్ అవుతూనే పోతుంది సార్.
అంటే ఇక్కడికొచ్చేసి ఒకవేళ మీరు 20 మందిని గనక ఇచ్చినట్లయినా సార్, ఒక ఎగ్జాంపుల్‌గా మీకొచ్చేసి ప్రతి వారానికి $15 సార్ ఇక్కడ 120 వీక్స్ సార్. అంటే మీకు $1800 సార్. అంటే ఇక్కడికొచ్చేసి సార్ మన కంపెనీ ఒక డాలర్ యొక్క విలువ సార్ ఇక్కడ ₹90 సార్. అంటే ఈ విధంగా సార్ మనకి 30 నెలల పాటు అంటే 2.5 సంవత్సరాల పాటు మనకు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. మరి ఈ విధంగా సార్ ఇక్కడ ఇచ్చేసి ఈ బూస్టర్ బోనస్ ఏదైతే ఉందో సార్, ఈ విధంగా మనకిది కంపెనీ స్టార్ట్ అయినటువంటి మొదటి సంవత్సరం మట్టుకే ఇస్తారు సార్. ఈ సంవత్సరం లోపల ఎన్ని మీరు బూస్టర్ బోనస్‌కి సార్ మీరు ఎలిజిబుల్ అయినరో అన్ని బూస్టర్ బోనస్ సార్ మీకు 120 వీక్స్ అనేది మీకు రెగ్యులర్‌గా జనరేట్ కావడం జరుగుతుంది సార్. ఇది సార్ మనకు కంపెనీని సార్ ఇక్కడ డెవలప్‌మెంట్ చేసుకోవడానికి, ఇంకా తొందరగా డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఇది ఈ బూస్టర్ బోనస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడికొచ్చేసి మనకు 4వ ఇన్‌కమ్ కింద సార్ ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని అంటున్నాం సార్. మరి ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం రేపటి రోజు సార్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి క్వెషన్స్ మనకు రేజ్ చేస్తూ ఉంటారు సార్. అందులోపల మొట్టమొదటిగా సార్ ఇక్కడ చాలామంది కూడా అడిగేటువంటి క్వెషన్ ఏదైతే ఉందో, నేను జాయిన్ అవుతా సార్, మరి నేను జాయిన్ తోనే పాటు నేనొక ఇద్దరిని గాని, ముగ్గురిని గాని, నలుగురిని నేను జాయిన్ చేస్తా సార్. మరి అందులో అందరూ పని చేస్తారన్నటువంటి గ్యారంటీ లేదు. చెయ్యరు కూడా మరి. మరి అలాంటప్పుడు సార్ అందులోపల ఏ ఒక్క వ్యక్తి పని చేసినా నాకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందా మరి? అని అనుకుంటే సార్ ఇక్కడ మనకు ఖచ్చితంగా మన కంపెనీ ఆ విధంగా కూడా మనకు అమౌంట్ అనేది జనరేట్ చేస్తుంది. దాన్నే సార్ మనం ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని అంటున్నాం. ఇది ఏ విధంగా ఇస్తారంటే, మీరు కంపెనీకి ఏ విధంగా అయితే సార్ ఇక్కడ పరిచయమైనరో, మీ ద్వారా మీరిచ్చేటువంటి ఎన్నైతే రిఫరల్స్ ఉంటాయో సార్, డైరెక్ట్ రిఫరల్స్ ఉంటాయో, వాళ్ళు అందులోపల ఏ ఒక్క వ్యక్తి అయినా సరే రేపటి రోజు పని చేస్తూ తను తీసుకున్నటువంటి మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో సార్, దాని మీద మీకు 10% సార్. అంటే ఇక తను సంపాదించుకున్నటువంటి మ్యాచింగ్ బోనస్ మీద 10% అనేది అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్‌గా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ లెక్కన సార్ మీరొచ్చేసి ఇద్దరిని గాని, ముగ్గురిని గాని, 10 మందిని గాని, 100 మందిని గాని మీరు డైరెక్ట్ రిఫరల్ ఎప్పుడైతే చేస్తారో, తను రేపటి రోజు అందులోపల కొంతమంది ఎక్కడెక్కడ పని చేసుకున్నా గాని, వాళ్ళు సంపాదించుకున్నటువంటి మ్యాచింగ్ బోనస్ ఏదైతే ఉందో సార్, దాని మీద మీకు 10% అనేది సార్ ఇక్కడ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ డెప్త్‌గా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. అంటే ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి పని చేసుకున్నా మీకు ఇన్‌కమ్ అనేది లెఫ్ట్ టు రైట్ సంబంధం లేకుండా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితది సార్. దీన్నే సార్ మనం ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని అనుకుంటున్నాం. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ ఫిఫ్త్ ఇన్‌కమ్ కింద సార్ మన కంపెనీ వచ్చేసి ర్యాంక్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ర్యాంక్ బోనస్ అనేది ఏ విధంగా జనరేట్ అయితదంటే సార్ ఇక్కడ, మరి ఈ కంపెనీని సార్ కంప్లీట్‌గా అర్థం చేసుకొని, ఖచ్చితంగా నేను ఈ కంపెనీ ద్వారా కూడా ఎంతో ఖచ్చితంగా నేను ఆర్థికంగా డెవలప్ అయితాను అనుకున్నప్పుడు సార్, ఇక్కడ ఎవరైతే మోటివేట్ పని చేసుకుంటూ ముందుకెళ్తారో, వాళ్ళు కూడా సార్ రేపటి రోజు వాళ్ళతో పాటుగా అక్కడ కమ్యూనిటీ అనేది డెవలప్ అయితది. ఆ కమ్యూనిటీతో పాటు వాళ్ళు కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని పొందగలుగుతారు. మరి ఈ విధంగా సార్ ఎవరైతే కంపెనీ లోపల ముందుకెళ్ళి వర్క్ చేసుకోగలుగుతూ వాళ్ళకు ఖచ్చితమైనటువంటి ఒక గుర్తింపు అనేది సార్ ఇక్కడ మన కంపెనీ ఇస్తుంది. మరి అది ఏ విధంగా ఇస్తదంటే సార్, ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్‌తో సంబంధం లేకుండా వర్క్ చేస్తూ సార్ కమ్యూనిటీని డెవలప్ చేస్తూ ముందుకెళ్తే వాళ్ళకు 1 స్టార్ నుంచి అప్ టు 9థ్ స్టార్ వరకు సార్ ఇక్కడ గుర్తింపు అనేది ఇస్తుంది సార్ ఇక్కడ. మరి ఎవరైతే సార్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్‌తో సంబంధం లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా, మీ లెఫ్ట్ వింగ్ లోపల ఒక 100 మెంబర్సు, రైట్ వింగ్ లోపల ఒక 100 మెంబర్సు. అంటే ఈ రకంగా ఒక 100 జతల ఎప్పుడైతే 100 పేర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారో, ఆ వ్యక్తిని సార్ ఇక్కడ కంపెనీ లోపల 1 స్టార్‌గా గుర్తించడం జరుగుతుంది సార్. మరి ఎవరైతే సార్ ఇక్కడ కంపెనీ లోపల 1 స్టార్‌గా గుర్తింపు పొందినరో, వాళ్ళకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి సార్ ఇక్కడ ఈ నెల లోపల జరిగినటువంటి ఎన్నైతే సేల్స్ ఉన్నాయో సార్, అంటే కంపెనీకి వచ్చినటువంటి ఎన్నైతే సేల్స్ ఉన్నాయో, ప్రతి సేల్ మీద సార్ 1% తీసి, ఆ 1%ని ఎండ్ ఆఫ్ ది మంత్ లోపల ఈ విధంగా ఎవరైతే సార్ ఇక్కడ 100 పేర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తులు 1 స్టార్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, వాళ్ళకి సార్ ఈ కంపెనీ అనేది ఆ 1%ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. అది ఎప్పటి వరకు ఇస్తదనంటే, వాళ్ళకి కంప్లీట్‌గా సార్ ఇక్కడ ఒక రూ. 50,000 ముట్టేంత వరకి ఆ 1% అనేది సార్ ఇక్కడ కంపెనీ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ నెక్స్ట్
200 పెర్స్ అంటే మీతో పాటు, మీ కమ్యూనిటీతో పాటు 200 జతలు ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసుకోగలిగినామో, వాళ్ళకొచ్చేసరికడ ఆ నెలలోపు జరిగినటువంటి వ్యాపారం మీద 1.5% తీసి పక్కన పెట్టి, ఈ విధంగా 2 స్టార్ లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తులకు రూ. 1,00,000 వచ్చేంత వరకే సార్ వాళ్ళకి ప్రతి నెల రూ. 1,00,000 వచ్చేంత వరకి ఈ కమిషన్ అనేది నెల అనేసరికడ వాళ్ళకి పర్సెంటేజ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే 300 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 2% అంటే ఇక్కడ రూ. 2,00,000 వచ్చేంత వరకి ఈ 2% తీసి సార్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ 400 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 4,00,000, 500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 8,00,000, అదే విధంగా సార్ 1000 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 16,00,000, 2,500 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 32,00,000, అదే విధంగా సార్ ఇక్కడ 5,000 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 64,00,000, 1000 జతలు సార్ ఇక్కడ 10,000 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 1,28,00,000 సార్. అంటే టోటల్‌గా ఈ 9వ స్టార్ వరకు సార్ ఇక్కడ కంపెనీ వచ్చేసి మంచి బ్రహ్మాండమైనటువంటి ఫైనాన్షియల్స్‌గా మనకు డెవలప్‌మెంట్ చేసుకునేటువంటి అవకాశాన్ని సార్ ఇక్కడ రూ. 2,55,50,000 సార్. ఓన్లీ ర్యాంక్ బోనస్ అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ రెఫరల్ బోనస్ కాకుండా, మ్యాచింగ్ బోనస్ కాకుండా, మళ్ళీ అన్ని ఇన్కమ్ కాకుండా సార్ ఇక్కడికొచ్చేసి ఓన్లీ ర్యాంక్ బోనసే రూ. 2,55,50,000 సార్. ఇక్కడ ఎలాంటి టైమ్ లిమిట్ లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ అచీవ్‌మెంట్ తీసుకుంటారో, ఆ అచీవ్‌మెంట్‌కు తగ్గట్టుగా మీకు ఏదైతే ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తుందో అది కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ప్రతి నెల అనేది సార్ ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఇది కంపెనీ లోపల సార్ ఇది ఒక మంచి అంటే తొందరగా సార్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఆదాయాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని మనకి ర్యాంక్ బోనస్ ద్వారా సార్ ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. ఇది ప్రతి నెల సార్ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మరి ఇక్కడ 6వ బోనస్ అంటే బోనస్ కింద సార్ ఇక్కడ మనకు బొనాంజా బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి బొనాంజా బోనస్ కూడా సార్ ఇక్కడ ఏ ఏ వ్యక్తి అయినా సార్ ఇక్కడ ఎవరైతే సార్ షార్ప్‌గా పనిచేసుకుంటూ వాళ్ళకి కూడా సార్ ఎవరైతే మంచి ఉత్సాహం కొద్దీ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తుండ్రో ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ప్రతి కంపెనీ అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కసారి కూడా సెలబ్రేషన్స్ అనేటివి ఉంటాయి. మరి ఇక్కడ కూడా మన కంపెనీ కూడా అలాంటి సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి సెలబ్రేషన్ టైం లోపల ఈ బొనాంజా బోనస్ అనేది కూడా మనకు డెలివర్ చేయడం జరుగుతుంది. మరి ఈ బొనాంజా బోనస్ కూడా ఏ విధంగా ఇస్తానంటే మీ డేట్ ఆఫ్ జాయినింగ్‌తో సంబంధం లేకుండా, మీకు ఎలాంటి కండిషన్స్ లేకుండా మీరు మీ కమ్యూనిటీతోని సార్ అంటే మీతో పాటు మీ డౌన్‌లైన్‌లో ఉన్నటువంటి మీ లైఫ్ లైనర్స్ కంప్లీట్‌గా వర్క్ చేస్తూ ఎప్పుడైతే సార్ ఒక 10 పేర్స్ కంప్లీట్ చేయడం జరిగిందో మీకు ఇక్కడ ఒక రూ. 500 విలువ చేసేటువంటి బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ మీతో పాటు మీ కమ్యూనిటీని ఇంకా డెవలప్ చేస్తూ ఎవరైతే సార్ ఇక్కడ నెక్స్ట్ ఒక 25 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకొచ్చేటి సార్ ఇక్కడ ఒక రూ. 1,000 విలువ చేసేటువంటి ఏఎంసీ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సార్ నెక్స్ట్ 75 పేర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకొక రూ. 3,000 విలువ చేసేటువంటి ఏఎంసీస్ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ ఇక్కడ 150 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి 5,000 సార్ ఇక్కడ ఏఎంసీ అంటే అడ్వాన్స్డ్ మెడికల్ కూపన్స్ సార్. మరి ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనంటే మీరు సార్ మన అవకాశాన్ని బట్టి అంటే మనకు ఆరోగ్యాన్ని రక్షించుకోవడం అంటే మనకు మెడిసిన్స్ ఏవైతే అవసరం ఉన్నా సార్ ఇక్కడ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా ఈ కూపన్స్ ఉపయోగించి మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ సార్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మనం తీసుకోవచ్చు. మరి ఈ విధంగా సార్ ఎవరైతే నెక్స్ట్ సార్ ఇక్కడ 300 జతలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఒక రూ. 10,000 విలువ చేసేటువంటి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ నెక్స్ట్ 500 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక రూ. 25,000 విలువ చేసేటువంటి ల్యాప్‌టాప్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ నెక్స్ట్ 700 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు ఒక రూ. 50,000 సార్ ఇక్కడ బైకు అంటే ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా సార్ నెక్స్ట్ ఎవరైతే 1000 జతలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక రూ. 1,00,000 డౌన్ పేమెంట్ కింద వాళ్ళకి బుల్లెట్ కొనుక్కోవడానికి ఇస్తుంది. ఈ విధంగా సార్ ఇక్కడ మనకు అప్ టు 12థ్ లెవెల్ వరకు సార్ ఇక్కడ 10,000 జతలు ఎవరైతే కంప్లీట్ చేసుకోగలిగిందో వాళ్ళు కారు కొనుక్కోవడానికి ఒక రూ. 5,00,000 సార్ ఇక్కడ కంపెనీ మనకి ఇక్కడ బోనస్‌గా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్.
మరి ఇక్కడికి వచ్చేసరి మనకు 6వ బెనిఫిట్ కింద సార్ మనకు ఈ బొనాంజా బోనస్ అనేది సార్ ఇది జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేసరి మరి రేపటి రోజు సార్ మరి మనకు ఈ నెట్వర్క్ అనేది ఎన్ని రోజులు జరగచ్చు మరి. వన్స్ నెట్వర్క్ ఈ విధంగా జరుగుతూ ఇక్కడ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటది. ఖచ్చితంగా ఆగేటువంటి స్టేజ్ కూడా వస్తది వన్స్. మరి అలా వచ్చినప్పుడు మరి మాకేమన్నా బెనిఫిట్ వస్తదంటే సార్ 100% మన కంపెనీ బెనిఫిట్ ఇస్తానంటుంది సార్. అసలు యాక్చువల్‌గా మన కంపెనీ ఫండమెంటల్ కూడా అదే సార్ ఇక్కడ. మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ కాదు. రేపటి రోజు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందరికి కూడా తక్కువ రేట్‌లో మెడిసిన్స్ అందరికి కూడా బెనిఫిట్స్ ఇవ్వాలన్నదే మన కంపెనీ యొక్క ఉద్దేశము. మరి అందులో భాగంగానే మనకి రీపర్చేసింగ్ బోనస్ అనేది రాబోయేటువంటి రోజుల లోపల సార్ మనకు అంటే మీరు ఏ విధంగా అయితే సార్ ఈరోజు జాయిన్ అవుతూ మీ ద్వారా డెవలప్ అవుతున్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇక్కడ తిరిగి మెడిసిన్ అనేది మన కంపెనీ లోపల పర్చేజ్ చేసినట్లయితే వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి ఏదైతే మెడిసిన్ ఉంటుందో సార్ దాని మీద కూడా మనకు బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. దాన్నే సార్ మనం ఇక్కడ రీపర్చేసింగ్ బోనస్ అని అంటున్నాం. ఇది రాబోయేటువంటి రోజు లోపల సార్ మనకు రీటైల్ కౌంటర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో మనకి రీపర్చేస్ బోనస్ అనేది సార్ ఇక్కడ మనకు జనరేట్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ మరి ఏ కంపెనీ అనేది సార్ ఇక్కడ ఇంత బాగుంది, రేపటి రోజు ఇంత మంచి ఇన్కమ్ ఇచ్చేటువంటి కంపెనీ ఏదైతే ఉందో సార్ మరి మన జనాల లోపలికి వెళ్ళినప్పుడు మరి మనకు కావాల్సినటువంటి ఒక సెక్యూరిటీ అనేది అవసరం ఉంటుంది సార్. ఆ సెక్యూరిటీ అనేది సార్ ఇక్కడ కంపెనీకి కావాల్సినటువంటి లీగల్‌గా సార్ లీగాలిటీస్. మరి మనం చేసేటువంటి ఏదైతే ఉందో సార్ ఇక్కడ పని మన కంప్లీట్‌గా సార్ ఇక్కడ మనం హెల్త్‌కు సంబంధించినటువంటి ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మరి కంపెనీ అనేది ఏదైతే ఉందో సార్ మన మెడ్జిలా అనేది ఖచ్చితమైనటువంటి సర్టిఫికేషన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాతనే మనకి కంపెనీ అనేది స్టార్ట్ అయింది. మరి ఆ కంపెనీ స్టార్ట్ అయినటువంటి ఈ 4 నెలల రోజుల లోపలనే సార్ ఇక్కడ మంచి అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్‌ని కూడా ఏర్పరచుకోవడం జరిగింది సార్. అంటే రేపటి రోజు మనకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, ఎలాంటి భయం లేకుండా సార్ మనము జనాల లోపటికెళ్ళి మనం ఈజీగా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవటానికి మన కంప్లీట్‌గా కంపెనీకి అన్ని డాక్యుమెంటేషన్, లీగల్ సర్టిఫికేట్స్ అనేది ఉన్నది సార్. మరి ఇక్కడికి వచ్చేసి సార్ మరి ఏ కంపెనీ అయినా సార్ ఇక్కడ మనము రేపటి రోజు బయటికెళ్ళినప్పుడు వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఒక బౌండరీ అనేది ఉంటది సార్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి కూడా ఉంటాయి ప్రతి దానికి కూడా. ఒక చిన్న ఫ్యామిలీ అయినా, అదొక పెద్ద సంస్థ అయినా గాని ఇక్కడ సార్ కొన్ని కండిషన్స్‌కు లోబడి పని చేసుకున్నప్పుడే మనం దేన్నైనా సార్ మనము ఖచ్చితంగా మనం ఇన్ టైమ్ లోపల అనుకున్నటువంటి టైం లోపల రీచ్ కాగలిగేటువంటి అవకాశం అనేది ఉంటది. మరి అందులో భాగంగా సార్ మన కంపెనీ కూడా చిన్న కండిషన్స్ తోని మన కంపెనీ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అందులోపల వచ్చేసరికి ఇక్కడ మనం ఏ ఒక్క వ్యక్తికైతే సార్ ఇక్కడ మనము కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుందో, ఆ వ్యక్తికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ సార్. ఇది ఆన్‌లైన్ లోపల ఎలాంటి ఒక్క ₹1 చెల్లించకోకుండానే మనము ఫ్రీగానే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఐడీ ఏదైతే ఉందో సార్ ఇక్కడికి వచ్చేసి ఆ ఐడీకి సార్ ఇక్కడ ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఒక $30 గాని లేదు అని అనుకుంటే సార్ ఇక్కడ ₹2,700 గాని కంపెనీకి మనం పే చేసినట్లయితే మన ఐడీ అనేది యాక్టివేషన్ కావడం జరుగుతుంది సార్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే సార్ ఇక్కడ మరి ఈ విధమైనటువంటి అవకాశం ద్వారా సార్ మరి ఇంత బాగుంది ప్లాను. మరి రేపటి రోజు అందరికీ ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్‌ని మనం డెలివరీ చేస్తున్నాం కాబట్టి మరి ఖచ్చితంగా చేసుకోవచ్చు సార్ ఇక్కడ. మరి ఈ విధమైనటువంటి విధంగా మనం రేపటి రోజు మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం వల్ల మనకు కూడా సార్ ప్రతిరోజు కూడా మనకు ఖచ్చితమైనటువంటి ఇన్సెంటివ్స్ అనేటివి మన వాలెట్‌కి యాడ్ కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా యాడ్ అయినటువంటి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో సార్ మరి మనం ఏ విధంగా తీసుకోవచ్చు మరి అంటే సార్ ఇక్కడికి వచ్చేసి మన కంపెనీ అనేది ప్రతి మంగళవారం రోజు మనకు మన వాలెట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా అంటే మన ఇండియన్ కరెన్సీగా మనం మార్చుకునే విధంగా సార్ మన కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకి 4 సార్లు సార్ మనకు వచ్చినటువంటి వాలెట్ నుంచి అమౌంట్‌ని సార్ మనం మన కంపెనీ నుంచి అంటే మన ఇచ్చినటువంటి ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో సార్ మన బ్యాంక్ అడ్రస్‌కి మనకు ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసుకునేటువంటి అవకాశం అనేది కంపెనీ అనేది ఇచ్చింది. మరి ఈ విధంగా తీసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ లీగల్‌గా
రేపటి రోజు గవర్నమెంట్‌కి మనం ఒక 5% ఇన్‌కమ్ టాక్స్ కట్ చేస్తూ సారీ, ఇన్‌కమ్ టాక్స్ మనం పేమెంట్ చేస్తూ, అదే విధంగా ఒక 5% మనకు ఒక అడ్మిన్ చార్జెస్ కింద సార్ ఇక్కడ కంపెనీ తీసుకొని, అంటే ఒక 10% కట్ అయిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మనము తీసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా తీసుకున్నట్టయితే సార్ ఇక్కడ మరి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సార్ ఇక్కడ మనము మరి ప్రాడక్ట్ అనేది సార్ మనకు మన కంపెనీ ద్వారా అప్ టు 30-70% మనం డిస్కౌంట్ రేట్ల కింద తీసుకుందామని చెప్పుకున్నాం. మరి ఇక్కడికి వచ్చేసరి మనం మొదటిసారిగా మనం ఏదైతే మనం పేమెంట్ చేస్తున్నామో సార్ కంపెనీకి వచ్చేసి, అంటే రిజిస్ట్రేషన్ మనం చేసుకుంటున్నాం కదా సార్, మనం ఆ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఐడిని యాక్టివేషన్ చేసుకోవడానికి మనం ఏదైతే సార్ అమౌంట్ పే చేస్తున్నామో, ఆ పేమెంట్ కింద సార్ మనకు కంపెనీ అనేది మనకు ఎంఆర్పి మిన్నే సార్ మనకు ఓన్లీ మొదటిసారిగా సార్ మనకు ఎంఆర్పి మిన్నే మనం మెడిసిన్ అనేది తీసుకుంటాం సార్. వన్స్ ఒకేసారి తిరిగి సార్ మరి మీరు ఎన్నిసార్లు మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా గానీ డిస్కౌంట్ రేట్లనే సార్ మనం ప్రోడక్ట్ అనేది మనకు అందుబాటులో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికొచ్చేసరి మనకిక్కడ మరి చాలా మంది కూడా సార్ ఎన్నో రకాలైనటువంటి కంపెనీలు అనేటివి వచ్చినాయి. మరి ఇన్ని రకాలైనటువంటి కంపెనీల ద్వారా సార్ మనకు ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని తీసుకున్నోళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా సార్ మోసపోయినోళ్ళు కూడా ఉన్నారు. మరి అందులో భాగంగా తీసుకున్నట్లయితే అది ఎక్కడి కంపెనీయో తెలది, ఎవరో తెలదు సార్. మరి ప్రెజెంట్ మన కంపెనీ వచ్చేసి డైరెక్ట్‌గా మనకు హన్మకొండనే సార్ మన కంపెనీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి, మన కంపెనీ యొక్క సీఎండీ మిస్టర్ వడ్డెపల్లి అశోక్ కుమార్ గారు. మరి వాళ్ళొచ్చేసి సార్ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ, ప్రతి ఏరియా తిరుగుతూ అందరికి కూడా మంచి ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి, ఇక్కడ ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేకుండా సార్ మనకొచ్చేసి మన కంపెనీని సార్ ఇక్కడ ప్రతి వ్యక్తికి కావాల్సినటువంటి ప్రోడక్ట్‌ని అందుబాటులో ఉంచుకొని, అందరం కూడా మనం డెవలప్ అయ్యేటువంటి అవకాశాన్ని మన కంపెనీ అనేది ఇచ్చింది సార్. ఇక్కడికొచ్చేసి సార్ మనం కంప్లీట్‌గా మనము మన కంపెనీ ద్వారా సార్ మనం ప్రమోట్ చేసేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ ఓన్లీ జనరిక్ మెడిసిన్సే సార్ ఇక్కడ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది సార్ ఇక్కడ మన కంపెనీ ద్వారా ప్రమోట్ అయ్యేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ మన కంపెనీ ప్రోడక్ట్ అనేది ఉండదు. జీరో ప్రోడక్ట్ సార్. మన కంపెనీ ప్రోడక్ట్ అనేది ఏది ఉండదు. ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నటువంటి ప్రతి మెడికల్ షాప్‌లో ఏదైతే సార్ ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయో అందులోపల సార్ జనరిక్ మెడిసిన్స్ ఎన్నైతే ఉన్నాయో అవే మెడిసిన్స్ సార్ మన కంపెనీ ద్వారా, అంటే మన మెడ్జిల్లా ద్వారా మనము జనాలకి మనం ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి సిస్టమ్ ద్వారా సార్ మనము ఏదైతే సార్ ఇక్కడ గడిచినటువంటి 4 నెలల కిందట స్టార్ట్ అయినటువంటి మన మెడ్జిల్లా ఏదైతే ఉందో సార్ దినదిన అభివృద్ధి చెందుతూ ఒకరు ఇద్దరు సార్ ఈ విధంగా సార్ వేలు రేపటి లోపు లక్షలు కోట్ల మంది లోపలికెళ్తుంది సార్. కాబట్టి ఇక్కడికొచ్చేసరి ప్లాన్ ఏదైతే ఉందో సార్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ కాకుండా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మన కంపెనీ అనేది ముందుకొచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటు ధరల లోపల మెడిసిన్స్ ఇస్తూ అందరినీ కూడా సార్ ఇక్కడ ఒక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని అందరికి కూడా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ మన కంపెనీ అనేది రావడం జరిగింది. కాబట్టి మరి ఇది ఏదైతే సార్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందరికీ సార్ ఒకేసారి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. మరి మీరు ఎవరైతే సార్ ఇన్వైట్ చేయడం జరిగిందో మరి మీకు అర్థం కాకపోతే సార్ ఇంకా ఒక 4 సార్లు తెలుసుకొని మీరు కూడా ఖచ్చితమైనటువంటి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఖచ్చితంగా మీరు కూడా వచ్చినట్లయితే ప్రతిరోజు ఈ విధంగా మనకు జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. అదే విధంగా పర్సనల్ మీటింగ్స్ జరుగుతాయి. అదే విధంగా సార్ మీ సీనియర్స్ కూడా మీకు కోఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సార్ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరు కూడా మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనేటువంటి అభిప్రాయం కొద్దీ సార్ మనకి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వడ్డెపల్లి అశోక్ కుమార్ గారికి ప్రతి ఒక్కరి తరపున కూడా సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అదే విధంగా సార్ మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చినట్లయితే అందరం కూడా మనకు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సీనియర్స్‌కి గానీ, మన కంపెనీ సీఎండీ గారికి మంచి అంటే ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఇక్కడ. ఇంతటితో సార్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే సార్ మరొకసారి కూడా చెప్తున్నా. మీకు ఎవరైతే ఇన్వైట్ చేసిర్రో ఒకటికి 2 సార్లు తెలుసుకోండి సార్. తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకున్న తర్వాతనే మీరు మూవ్‌మెంట్ అయినట్లయితే ఖచ్చితంగా సార్ మనం అందరం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్. అసలు మీరు ప్లాన్ చెప్తుంటే
ఎలా ఉందంటే చిన్న పిల్లలకి పాఠాలు చెప్పినట్టు ఉంది సార్. ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వివరించి అసలు ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం అవ్వలేదు అంటే మనం మళ్ళొకసారి కూడా వినొచ్చు. ఎందుకంటే సారు వారంలో 3 సార్లు, 4 సార్లు ముత్తిర సార్ తీసుకుంటాడు. దీంట్లో జూమ్ మీటింగ్‌లో మనకు అవైలబుల్‌లో ఉంటాడు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఇంత వివరంగా మీరు ఆల్మోస్ట్ మీరు 40 మినిట్స్ ఆపకుండా అసలు గుక్క తీసుకోకుండా మీరు చెప్పడం అనేది బ్రహ్మాండమైన విషయం సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.